శ్రీ మహాగణాధిపతయే నమ. ఐం మహాసరస్వత్యే నమ. శ్రీ లలితాంబికాదేవ్యే నమ. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ద్వాదశ రాశుల వాళ్లకు ఎలా ఉండబోతుంది, జూన్ నెల అంతా కూడా 1వ తేదీ నుండి జూన్ నెలాఖరు వరకు కూడా ఎలా ఉండబోతుంది, ఏమిటి, ఏ ఏ రాశుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఉండబోతున్నాయి, ఎవరికి ఎలా జరుగుతుంది అనేటువంటిది ప్రతి మాసము చెప్పుకున్నట్టుగానే ఈ మాసము కూడా మనం చెప్పుకుంటున్నాం. అయితే ఇది నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, ప్రతిసారి కూడా తెలియజేయటము నా ధర్మము కాబట్టి చెప్తాను. ఏదైనా లగ్నము అనేటువంటిది చాలా ముఖ్యము. ఎప్పుడూ కూడా రాసుల ప్రకారముగా, అంటే కోటాను కోట్ల మంది ప్రజలలో ఈ రాసుల వాళ్ళు ఉంటారు కాబట్టి జనరల్గా 12 రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇది వ్యక్తిగతంగా చూసుకునేటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మీ లగ్నం ఏమిటి, మీ లగ్నానికి మిగతా గ్రహాలు అన్నీ కూడా ఎక్కడ ఏమేమి ఉన్నాయి, ఏమిటి అనేటువంటిది కనుక ఒక్కసారి మీరు చూసుకున్నట్టయితే అప్పుడు మీ వ్యక్తిగతమైనటువంటి ఫలితాలు ఎలా ఉండబోతాయి అనేటువంటిది చాలా వరకు ప్రామాణికమవుతుంది. అది తెలుసుకోవాలి అంటే ముందు మీరు ఏ లగ్నంలో పుట్టారు అనేది అవసరం. అయితే ఇప్పుడు 12 రాసుల లాగానే మేషలగ్నమా, వృషభ లగ్నమా, ఇలా ఫలానా లగ్నం అనేది ఉంటుంది. ఆ లగ్నానికి మిగతా గ్రహాలన్నీ ఎక్కడున్నాయి, ఎక్కడ ఉండబోతున్నాయి అనేటువంటిది గనక తెలుసుకోగలిగితే మీకు నచ్చినటువంటి, మీకు దగ్గరలో ఉన్నటువంటి అర్చక స్వాములు కావచ్చు, అంటే జ్యోతిష పండితులు కావచ్చు, మీ సౌకర్యాన్ని బట్టి మీరు అది ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు మీకు పూర్ణముగా తెలుస్తుంది అనేటువంటిది నేను చెప్పబోయేటువంటి మాట. అయితే నేను ఎప్పుడూ చాలామంది నాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, గురువుగారు మీరు చెప్పింది చెప్పినట్టుగా రాశిఫలాలు జరుగుతున్నాయి అని. ఖచ్చితంగా ఎక్కువ శాతము 90% నేను చెప్పినవే మీకు ఉండిపోతాయి, ఖచ్చితంగా జరుగుతాయి, అందులో ఎటువంటి సందేహము లేదు. కానీ ఒక్కొక్కసారి వ్యక్తిగతమైనటువంటి కూడా చూసుకుంటే మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ, ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటిదిగా తెలియజేస్తూ ఉన్నాను. ధనుస్సు రాశి వారికి ఈ జూన్ 1వ తేదీ నుండి నెలాఖరు వరకు ఎలా ఉంది అంటే చాలా అనుకూలముగా ఉంది, యోగవంతముగా ఉంది. అనుకూలముగా సరైన సమయానికి పనులు పూర్తి చేసుకోవటము, దైవానుగ్రహము అనేటువంటిది ఉండేటువంటి దాని వలన ఏది ఎదురైనా, అవన్నీ కూడా ఇబ్బందులు ఎదురైనా కూడా దాన్ని దాటి ముందుకు వెళ్ళటము, ఏ పని పట్టుకున్నా పూర్తి చేసుకునేటువంటి తాపత్రయంతో పట్టుదల పెరగటం, ముందుకు వెళ్ళడం జరుగుతుంది. పరిస్థితులు బాగా మెరుగుపడతాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా సకాలములో పూర్తి చేసుకునేటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఉత్సాహముగా ముందుకు సాగుతారు. దీర్ఘకాలికముగా ఉన్న సమస్యలు ఒక్కసారిగా తీరిపోయి ఏదో ఒక పెద్ద బ్రహ్మాండమైనటువంటి వర్షము వచ్చి వెళ్తీ ఇచ్చినట్టుగా మీ జీవితంలో ఉండిపోతుంది గాక. ఉన్న సమస్యలు ఒక్కసారిగా పరిష్కారం అయ్యేటప్పటికీ ఎక్కడ లేని ఆనందము అనేటువంటిది పొందుతారు. అలాగే ప్రభుత్వ పురస్కారాలు, ప్రభుత్వము నుండి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారాలు అనేటువంటి వాటిల్లో కొంచెము కీలకముగా మీకు మేలు జరిగేటువంటి పరిస్థితి ఉన్నది. విజయము సాధిస్తారు. వృత్తి వ్యాపారాల విస్తరణ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. రెగ్యులర్గా చేసేటువంటి దానికంటే కాస్త విస్తరింపజేసుకోవాలి అని ఏదో విధంగా ధన సహాయం అనేటువంటిది మీకు అందుతుంది. పాత రుణాలు చాలా వరకు తీర్చుకోగలుగుతారు గాక. చాలా కాలముగా వేధిస్తున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడతారు. గృహమున వివాహాది శుభకార్యములు చేయటానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు చేస్తారు. సంతోషముగా ఈ మాసమంతా కూడా చాలా యోగదాయకముగా గడుపుతారు. భగవంతుడి అనుగ్రహంతో పరిపూర్ణముగా విద్యార్థులు శ్రద్ధగా చదవాలి. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మంచి సత్ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అని తెలియజేస్తూ జయోస్తు.